హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఈరోజు నేను గోధుమ పిండితో ఇంట్లోనే క్రిస్పీగా ఉండే బిస్కెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను. గోధుమ పిండి మంచిదేం కాదండి, అప్పుడప్పుడైతే చేసుకోవచ్చు. 2 కేజీల గోధుమ పిండికి 3 డాల్డా ప్యాకెట్లు తీసుకున్నాను. డాల్డా బదులు నెయ్యి తీసుకోవచ్చు. దానికి 1 కేజీ మైదా పిండికి మనకి 2 గిద్దల పంచదార పట్టిద్ది. 2 గిద్దల్లో 3 కోడిగుడ్లు పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. అట్లా 2 కేజీలు కాబట్టి 2 సార్లుగా తీసుకున్నాను. తర్వాత డాల్డాని బాగా పొగొచ్చేటట్టు కాచి ఆ వేడి డాల్డాని ఈ మైదా పిండిలో వేసేసి ఈ కోడిగుడ్లు మిక్సీ పట్టింది కూడా మొత్తం వేసేసి కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఒకవేళ అవి సాలకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చల్లుకుంటా బాగా ముద్దలాగా చేసుకోవాలండి. ఇది వేడి మీద చేస్తేనే బాగా వస్తాయి ఈ బిస్కెట్లు. అలా మొత్తం బాగా ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్టు కలుపుకుంటే మనం ముద్ద చేస్తే ముద్ద అయితే రెడీ అయినట్టు పిండి. అయిన తర్వాత ఒక అరగంట అలా పక్కన పెట్టేసేసుకొని మనము బిస్కెట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చాలా టైం పడతాయి కాబట్టి మనము పిండి అంతా ముందే ప్రిపేర్ చేసుకొని బిస్కెట్లు ఆ తర్వాత ఆయిల్లో కాల్చుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా తీసుకొని చపాతీలా చేసి మందం కాకుండా పలసగా కాకుండా ఇలా రుద్దుకుంటూ ఒక గిన్నె సపోర్ట్తో లేదా గిన్నె మీద మూత సపోర్ట్తో కానీ ఇట్లా చందమామ లాగా కట్ చేసుకున్నాం. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటూ ఇంకా మందం అనిపిస్తే మళ్ళీ ఒకసారి మన చపాతీ కర్రతో మళ్ళీ రోల్ చేసేసుకొని అట్లా మొత్తం మనం ఎంత పిండి అయితే కలుపుకున్నామో అంత పిండి మొత్తం ముందే బిస్కెట్లను ప్రిపేర్ చేసుకోవాలి. అదిగో చూడండి, ఇట్లా మొత్తం డేషాలు మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెంగా వేసుకొని కాల్చుకుంటే రెడీ అవుతాయండి. ఇవి సిమ్లోనే కాల్చుకోవాలి. హైలా కాల్చుకుంటే మాడిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉంటుంది. ఇలా మొత్తం కాల్చుకొని సర్వ్ చేసుకోవడం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.